Hi, hi, hello, good morning. Welcome to our channel, Keys Spoken English Academy. Today our topic is, just see on the board, the present perfect tense interrogative questions on you. You అనే సబ్జెక్ట్ పైన మనం ప్రశ్నలు రాస్తా ఉన్నాం. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ యూ అంటే ఇక్కడ చూస్తే కనుక మనకి నీవు అనేటువంటి పదాన్ని ఉపయోగించి దానిపైన మనం ఎన్ని ప్రశ్నలు రాయొచ్చు అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక వాట్ హ్యావ్ యూ డన్, నీవు ఏమి చేసి ఉన్నావు. వాట్ హ్యావ్ యూ డన్ ఈజ్ కామన్ క్వశ్చన్ అన్నమాట ఫర్ ఆల్. ఎవరికైనా అది కామన్గా వాడతాం మనం దీన్ని. అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ మన గ్రామర్లో టోటల్గా మనకు పనికొచ్చేటి ఐ థింక్ వీ ఫౌండ్ యాజ్ దే 16. మీకు అవన్నీ కూడా మీకు ఇక్కడ రాయడం జరిగిందనమాట. సో వీటిని ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ సీ హియర్, వాట్ హ్యావ్ యూ డన్, నీవు ఏమి చేసి ఉన్నావు దాని మీనింగ్ అనమాట. అలాగే మరి వేర్ హ్యావ్ యూ గాన్, నీవు ఎక్కడికి వెళ్ళి ఉన్నావు దట్ మీన్. అలాగే సింపుల్గా మీరు ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే వాట్, వన్ సెకండ్, ఓకే, I think it is visible, right? Just check here, what వచ్చింది. వేర్ హ్యావ్ యూ గాన్, నీవు ఎక్కడికి వెళ్ళి ఉన్నావు. వెన్ హ్యావ్ యూ కమ్, నీవు ఎప్పుడు వచ్చి ఉన్నావు. వై హ్యావ్ యూ రన్, నీవు ఎందుకు పరిగెత్తి ఉన్నావు. హౌ హ్యావ్ యూ ఎర్న్డ్, నీవు ఎలా, హౌ అంటే ఎలా కదా, నీవు ఎలా సంపాదించి ఉన్నావు. హూ హ్యాజ్ ప్లేయిడ్, ఇక్కడ చూడండి హూ అనేటువంటి పదం వస్తే జనరల్గా హూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సబ్జెక్ట్ అనమాట. హూ అంటే ఎవరు కదా, అన్నోన్, అందుకనే హూ హ్యాజ్ ప్లేయిడ్ సింగులర్ నెంబర్ అనమాట. ఎవరు ఆడి ఉన్నారు అనుకోండి దాన్ని. తర్వాత హూమ్ హ్యావ్ యూ ఆస్క్డ్, నీవు ఎవరిని అడిగి ఉన్నావు. హూమ్ అంటే ఇక్కడ అర్థమేంటి, ఎవరిని కదా. టు హూమ్ హ్యావ్ యూ హెల్ప్డ్, నీవు ఎవరికి సహాయం చేసి ఉన్నావు. అలాగే మరి ఫర్ హూమ్ అంటే ఎవరి కొరకు. ఫర్ హూమ్ ఓకే, రైట్. ఫర్ హూమ్ హ్యావ్ యూ వెయిటెడ్, నీవు ఎవరి కొరకు ఎదురు చూసావు. ఫ్రమ్ హూమ్ హ్యావ్ యూ లెర్న్డ్, నీవు ఎవరి నుండి నేర్చుకున్నావు. బై హూమ్ అంటే విత్ యూ వర్క్డ్, నీవు ఎవరితో పనిచేసావు. ఆన్ హూమ్ హ్యావ్ యూ డిపెండెడ్, నీవు ఎవరి మీద ఆధారపడ్డావు. ఓకే, అలా ఆన్ హూమ్ హ్యావ్ యూ డిపెండెడ్, నీవెవరి మీద ఆధారపడ్డావు. తర్వాత చూస్తే హూ ఎల్స్ హ్యావ్ ప్లేయిడ్, మనం ఇంతకుముందు 6th కాలంలో చూస్తే కనుక ఇక్కడ 6th కాలంలో చూస్తే మనం ఇక్కడ హూ అన్నాం కదా. హూ అన్నాం ఇక్కడ అంటే హూ అంటే అర్థం ఎవరు అని. అదే ఇక్కడ చూస్తే హూ ఎల్స్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరెవరు అని అర్థం అన్నమాట. హూ ఎల్స్ హ్యావ్ ప్లేయిడ్, ఎవరెవరు ఆడి ఉన్నారు అని చెప్తాం దానికి.
హూమ్ ఎల్స్ హ్యావ్ యూ ఇన్వైటెడ్, నీవు ఎవరెవరిని ఆహ్వానించి ఉన్నావు. హూమ్ ఎల్స్ అంటే అర్థం ఏంటి? ఎవరెవరిని, లేకపోతే ఎవరెవరికి అని మీనింగ్ వస్తుందన్నమాట. వాట్ ఎల్స్ హ్యావ్ యూ బాట్, నీవు ఏమేమి కొన్నావు. ఇలా మనము జనరల్గా ఐ పైన మనం ఇక్కడ 16 ఇంటరాగేటివ్ ఫామ్స్ని మనము అప్లై చేసి మనము కొంత సమాచారం మనం ఇక్కడ నేర్వగలిగినాం అన్నమాట. ఇది యు పైన. ఇలాంటిదే మరి ఐ పైన కూడా మనము చేయవచ్చు. ఐ పైన అంటే జస్ట్ సీ హియర్, వాట్ హ్యావ్ ఐ డన్, నేను ఏమి చేసి ఉన్నాను. వేర్ హ్యావ్ ఐ గాన్, నేను ఎక్కడికి వెళ్ళి ఉన్నాను. వెన్ హ్యావ్ ఐ కమ్, నేను ఎప్పుడు వచ్చాను. వై హ్యావ్ ఐ రన్, నేను ఎందుకు పరిగెత్తాను. హౌ హ్యావ్ ఐ ఎర్న్డ్, నేను ఎలా సంపాదించాను. హూ హ్యాస్ ప్లేడ్, ఎవరు ఆడారు. హూమ్ హ్యావ్ ఐ హెల్ప్డ్, నేను ఎవరికి సహాయం చేశాను. టు హూమ్ హ్యావ్ ఐ వార్డ్, నేను ఎవరికి వార్నింగ్ ఇచ్చాను. ఫర్ హూమ్ హ్యావ్ ఐ వెయిటెడ్, నేను ఎవరి కొరకు ఎదురు చూశాను. ఫర్ హూమ్ హ్యావ్ ఐ ఫర్ హూమ్ హ్యావ్ ఐ వెయిటెడ్, నేను ఎవరి కొరకు ఎదురు చూశాను. ఫ్రమ్ హూమ్ హ్యావ్ ఐ లర్న్డ్, నేను ఎవరు నేర్చుకున్నాను. బై హూమ్ హ్యావ్ ఐ సెంట్, నేను ఎవరి ద్వారా పంపించాను. విత్ హూమ్ హ్యావ్ ఐ వర్క్డ్, నేను ఎవరితో పనిచేశాను. ఆన్ హూమ్ హ్యావ్ ఐ డిపెండెడ్, నేను ఎవరిపైన ఆధారపడ్డాను. హూ ఎల్స్ హ్యావ్ ప్లేడ్, ఎవరెవరు ఆడారు. వాట్ ఎల్స్ హ్యావ్ హూమ్ ఎల్స్ హ్యావ్ ఐ ఇన్వైటెడ్. హూమ్ ఎల్స్ హ్యావ్ ఐ కాల్డ్, నేను ఎవరెవరిని పిలిచాను. హూమ్ ఎల్స్ హ్యావ్ ఐ ఇన్వైటెడ్, ఎవరెవరిని నేను ఆహ్వానించాను. వాట్ ఎల్స్ హ్యావ్ ఐ బాట్, నేనేమేమి కొన్నాను. వాట్ ఎల్స్ హ్యావ్ ఐ సోల్డ్, నేనేమేమి అమ్మాను. వాట్ ఎల్స్ హ్యావ్ ఐ ఎక్స్పెక్టెడ్, నేనేమేమి ఇమర్జీ. ఇట్లా మీరు ఒక దీనిపైన ఇట్లాంటి పదం వాట్ ఎల్స్ అనే పదం తీసుకొని అనేక వర్బులు మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎక్కువ సమాచారం మీరు గెయిన్ చేస్తారన్నమాట. దానికి మీకు వెర్బ్ కొరకు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఆల్ ది వర్బ్స్ వీ కంపైల్డ్ ఇన్ ద షార్ట్స్ ఇన్ అవర్ ఛానల్, జస్ట్ ట్రై టు సెర్చ్ దెమ్. ఓకే, రైట్. ఇది చూస్తే కనుక మనకి ఐ పైన మనము ప్రాక్టీస్ చేసాము. నెక్స్ట్ వీ పైన కూడా మనం ఇలాగే ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. సీ హియర్, వాట్ హ్యావ్ వీ డన్, వేర్ హ్యావ్ వీ గాన్, వెన్ హ్యావ్ వీ కమ్, వై హ్యావ్ వీ రన్, హౌ హ్యావ్ వీ ఎర్న్డ్. ఇలా మనకు కనిపించే ప్రతి వర్బ్ పర్సన్ తోటి మనం ఇక్కడ అంటే మనకున్నటువంటి 8 సబ్జెక్ట్స్ కదా, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, వాటితోటి మనం ఇక్కడ వర్బ్ని మీరు ఇంకా మార్చుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అది నేనేంటంటే ప్రాక్టీస్ కొరకు ఐ చూస్ సమ్ వర్బ్స్ అనమాట. అలాగే మీకు ఇస్తున్నాను ఇక్కడ. ఫర్ ప్రాక్టీస్ యూ కెన్ అప్లై ద మోర్ వర్బ్స్. ఇక్కడ ఇంకొక లాజిక్ పాయింట్ ఏంటంటే వాట్ హ్యావ్ వీ డన్ అన్నాం కదా, వాట్ హ్యావ్ వీ గాన్ అని అనకూడదు. ఎందుకని వాట్ హ్యావ్ వీ అన్నప్పుడు మేము ఏమి చేసి కదా, వేర్ హ్యావ్ వీ అన్నప్పుడు గాన్ వాడండి. అంటే అర్థవంతమైన వర్బ్ మాత్రమే మీరు ఇక్కడ దాన్ని అప్లై చేయాలన్నమాట. ఆ వెర్బ్ మస్ట్ బి ద మీనింగ్ఫుల్ అనమాట. వాట్ హ్యావ్ వీ డన్ అన్నప్పుడు మేము ఏమి చేసి ఉన్నాము. అలాగే వాట్ హ్యావ్ వీ గాన్ అంటే ఇట్ ఈస్ మీనింగ్లెస్, కాబట్టి అలాంటివి వాడకండి. వేర్ హ్యావ్ వీ గాన్, మేము ఎక్కడికి వెళ్ళి ఉన్నాం. ఇలా ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ ద థింగ్స్ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం టోటల్గా ఈ యొక్క 16 వర్బ్స్ని మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, హౌ ఎలా, హూ ఎవరినెవరికి, హూమ్ ఎవరినెవరికి, దాని తర్వాత ఏముంది టు హూమ్ ఎవరికి, ఫర్ హూమ్ ఎవరితో, బై హూమ్ ఎవరి ద్వారా, చేత వలన, విత్ హూమ్ ఎవరితో, ఆన్ హూమ్ ఎవరి మీద, హూ ఎల్స్ ఎవరెవరు, వాట్ ఎల్స్ ఏమేమిటి. ఇలా
మీరు ఈ 16ని తరువుని ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ విషయాలు మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. గో ఫర్ ద నెక్స్ట్ పాయింట్. జనరల్గా ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ యూ అంటున్నాం. ఇక్కడ చూస్తే కనుక వాట్ హ్యావ్ యూ డన్, వేర్ హ్యావ్ యూ గాన్, వెన్ హ్యావ్ యూ కమ్, వై హ్యావ్ యూ, ఇక్కడ దిస్ ఈజ్ ద ప్లూరల్ నెంబర్. మీరు అన్నమాట. వాట్ హ్యావ్ యూ డన్, మీరు ఏమి చేసి ఉన్నారు. వేర్ హ్యావ్ యూ గాన్, మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు. వై హ్యావ్ యూ రన్, మీరెందుకు పరిగెత్తి ఉన్నారు. హౌ హ్యావ్ యూ స్టడీడ్, మీరు ఎలా చదివి ఉన్నారు. ఇలా 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ మీరు యూ పైన మీరు ఫట్ ఫట్ మంట మీరు అవతల వాళ్ళని క్వశ్చన్ చేయగలగాలి అనమాట. సో చూస్తే మరొక పాయింట్కి వెళ్దాం. వాట్ హ్యాజ్ హీ డన్, అతడు ఏమి చేసి ఉన్నాడు. ఇక్కడ అంటే ఇక్కడ అతడు కదా. వేర్ హ్యాజ్ హీ గాన్, అతడు ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు. వెన్ హ్యాజ్ హీ కమ్, అతను ఎప్పుడు వచ్చి ఉన్నాడు. ఇలా ఈ యొక్క హీ పైన కూడా మీరు 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. తర్వాత చూస్తే మనకు యాజ్ యూజువల్ షీ ఉంటుంది. ఇదేంటంటే ఇట్స్ ఏ కంపారిటివ్ స్టడీ. మనకు గ్రామర్ అంతా బుర్రకెక్కే వరకు కూడా వీ మస్ట్ గో ఫర్ ద కంపారిజన్. వాట్ ఈజ్ ప్రజెంట్ సింపుల్, వాట్ ఈజ్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్, ఇలా మనము ఒక కంపారిజన్లో వెళ్తేనే మనకు మొత్తం టెన్సెస్ మీకు ఒక అవగాహన వస్తుంది. మనకు 12 టెన్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ గెట్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ ద ప్రాక్టీస్ అనమాట. ఎలా అనేది మనము త్వరలోనే మనం అక్కడికి వెళ్తున్నాం మనం. సో ఇదేంటంటే ఒక్కొక్క టెన్స్కి మీకు కొంచెం స్లో అండ్ స్టడీ అనమాట మనంతా కూడా. సింప్లీ డూ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ హ్యాజ్ షీ డన్, ఆమె ఏమి చేసి ఉన్నది. ఇక్కడ ఆమె కదా, ఆమె ఏమి చేసి ఉన్నది. వేర్ హ్యాజ్ షీ గాన్, ఆమె ఎక్కడకు వెళ్ళి ఉన్నది. వెన్ హ్యాజ్ షీ కమ్, ఆమె ఎప్పుడు వచ్చింది. వై హ్యాజ్ షీ రన్, ఆమె ఎందుకు పరిగెత్తింది. ఇలా ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఆ యొక్క టెన్స్లో ఇవన్నీ కూడా మీరు వాడవలసి ఉంటుందన్నమాట. సేమ్ యాజ్ 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ షీ ఆల్సో మీరు ఇలా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్కి వస్తే ఇక్కడ కూడా ఇట్, వాట్ హ్యాజ్ ఇట్ డన్, అది ఏమి చేసి ఉన్నది. ఇట్ హ్యాస్ గాన్, అది పరిగెత్తింది, అది వెళ్ళిపోయింది. లేకపోతే ఇట్ హ్యాస్ రన్, అది పరిగెత్తింది. ఇట్ హ్యాస్ గాన్, అది వెళ్ళిపోయింది. ఇట్ హ్యాస్ జంప్డ్, దుంకేసింది. ఇట్లా అక్కడ మీరు సందర్భాన్ని బట్టి రకరకాల వర్బులతో మీరు ప్రాక్టీస్ చేయవచ్చు అన్నమాట. వెన్ హ్యాస్ యూ కమ్, వై హ్యాస్ యూ రన్, ఇలా చూస్తూ వెళ్ళిపోవచ్చు అండి ముందుకు మీరు. హౌ హ్యాస్ ఇట్ ఎర్న్డ్, who has played. So until the 16th sentence do for the practice. అలాగే మరి చూస్తే చివరిగా చూస్తే మనం ఇక్కడ దే కదా, వాట్ హ్యావ్ దే డన్, దే మీన్స్ ఇక్కడ వారు కదా మరి. వాట్ హ్యావ్ దే డన్, వారు ఏమి చేసి ఉన్నారు. దట్ మీన్స్ వాట్ హ్యావ్ దే డన్, వేర్ హ్యావ్ దే గాన్,
when have they come, why have they run, how have they earned, who has played, whom have they helped, to whom have they warned, for whom have they waited, from whom have they learned, by whom have they sent, with whom have they worked, on whom have they depended. లేకపోతే ఇలా who else have played, who else played, ఇలా ఇక్కడ మనం రాయొచ్చు అనమాట దీన్ని. ఓకే, ఇది మనకు ఓవరాల్గా 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ ఆల్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. మనకున్నటువంటి ఇలా మనం చేసింది ఏంటి, ఇక్కడ ఇంటరాగేటివ్ రూపంలో మనం వీటిని ప్రశ్నించాము. ఇలా మీరు కూడా మీ యొక్క డైలీ లైఫ్లో ఖాళీగా ఉన్నప్పుడు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మరొక టెన్స్తో త్వరలోనే మనం కలుద్దాం. మనం అంటిల్ దెన్ హ్యావ్ ఏ గుడ్ డే. విష్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ప్లీజ్ like, share and subscribe our channel for more videos. Thank you.